గైస్ నేను మీ ట్రేస్ గేమర్ వెయిటింగ్ మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో గైస్ ఇంటీరియర్ కంప్లీట్ అయింది, చూపిస్తా. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీకు చూపించడానికి. అండ్ చాలా అప్గ్రేడ్స్ అయ్యాయి గైస్, చాలా చూపిస్తాను ఆగండి. సో గైస్ మీరు రెడీయా? అంటే ఇది టాప్ ఫ్లోర్లో పెద్ద ఇంటీరియర్ ఏం చేయలేదు, కానీ మీకు చూపిస్తా ఒక చిన్న సర్ప్రైజ్ మీకు. బూమ్, చూసారు కదా, నేను ఇన్సెంటింగ్ టేబుల్ సెటప్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. కామెడీ ఏంటంటే అందరికీ ఇవి రావడానికి చాలా కష్టపడతారు, బుక్ షెల్ఫ్స్, కానీ నాకు డైమండ్స్ రావడానికి కష్టపడుతున్నా గీస్. డైమండ్స్ దొరకట్లేదు గీస్ నాకు, కామెడీ కాకపోతే. ఓకే తినేద్దాం ఫస్ట్ ఫుడ్ని. సో నీకు చూపించేసాను, సరే మొత్తానికి చూపిస్తా, ఒక టూర్ ఇస్తా. సో నేను విలేజెస్ని ట్రాన్స్ఫర్ చేశాను ఆ విలేజ్ నుంచి, అండ్ వీటితో ట్రేడ్ చేశాను గైస్. ఎందుకో చెప్తాను మీకు, బయటకు వెళ్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇది నా చెస్ట్ రూమ్, ఇది నా ఫర్నిస్ రూమ్, ఇది బెడ్రూమ్ గైస్. 2 బెడ్స్ ఎందుకున్నాయో అడగకండి, నేను చెప్పాను. అండ్ ఇది మైనింగ్ ఏరియా, కింద ఏముండదు. వై లెవెల్ మీరు షార్ట్ చూసినట్టయితే నేను ఇది దాని ఏమంటారు అమెథిస్ట్ జియాడ్ కనిపించింది గైస్ నాకు, మీరు షార్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి, ఫామ్ ల్యాండ్ క్రియేట్ చేసుకున్నా. 3, 2, 1 షాక్ అయ్యారు కదా. సో చాలా కష్టపడ్డా గైస్ దీనికోసం. అండ్ ఇక్కడ ఒక చిన్న షెడ్ లాగా వేసుకున్నా, ఎందుకంటే చెస్ట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇది వీట్, ఇదేమో షుగర్ కేన్, ఇది కూడా షుగర్ కేనే. అండ్ ఇక్కడ జంగిల్ ట్రీ గైస్, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, జంగిల్ ట్రీ ఇది. అండ్ ఇది అకేషియా ట్రీ. ఇది ఎలా దొరికాయి అంటే వీడి వల్ల గైస్. ఎస్, వీడే ఇచ్చాడు నాకు, అంటే వీడు అకేషియా ఇచ్చాడు అనుకుంటా, వీడే నా అకేషియా ఇచ్చింది. ఎస్ గైస్, వీడు అకేషియా ఇచ్చాడు. అండ్ ఇంకొక ట్రేడర్ ఉంటే వాడు జంగిల్ ఇచ్చాడు గైస్. అండ్ స్ప్రూస్ వుడ్ అక్కడ నా మెయిన్ వుడ్ గైస్, ఇప్పుడు స్ప్రూస్ వుడ్. అండ్ షుగర్ కేన్ ఫామ్ వల్లనే పైన ఇన్సాంటింగ్ టేబుల్ సెటప్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది మన హార్స్ గైస్, దీని పేరు రూబీ, ఎందుకంటే నా పేరులో సగం ఇందులోనే ఉంది. అంటే నా పేరు రుద్రాంజ్ గైస్, సో రూ మ్యాచ్ అవుతుందని రూబీ అని పెట్టేదానికి. సో నేను ఇక్కడ క్యాక్టస్ పెట్టాను, ఎందుకంటే యాక్సిడెంట్గా క్రాఫ్ట్ చేసేసుకున్నాను. అండ్ యాక్సిడెంట్గా క్రాఫ్ట్ చేసుకుంటా ఇదే గైస్, పెద్ద కామెడీ ఇది. చూడండి, ఇందులో ఇందులోనా చూడండి గైస్, 56 డీప్ స్లేట్. అంటే నేను 56 దాని ఏమంటారు 13 ఏమో ఈవి చేసుకుందాం అనుకున్నా, డీప్ స్లేట్ టైల్, కానీ యాక్సిడెంట్గా డీప్ స్లేట్ బ్రిక్ క్రాఫ్ట్ అయిపోయింది, చూసుకోకుండా నొక్కేసాను, ఇంకా అలా అయిపోయింది నాకు. అండ్ 64 స్టేక్ గైస్, ప్రస్తుతానికి మటన్ అయిపోతే స్టేక్ తిందామని వెయిట్ చేస్తున్నా. సో ఎస్ గైస్, ఇది మన వరల్డ్ ఎలా అప్గ్రేడ్ అయిందో చెప్పండి. అండ్ మీకేమన్నా కావాలంటే లైక్ ఏమన్నా బిల్స్ కావాలంటే చెప్పండి. అండ్ కామెంట్ చేసిన వాళ్ళ పేరు నేను ఇందులో బిల్డ్ చేస్తాను గైస్, కన్ఫామ్. కామెంట్ చేసిన వాళ్ళ పేరు ఒక్కసారి కామెంట్ చేయండి గైస్, అంటే మా ఫ్రెండ్స్ తప్ప ఇంకెవ్వరు కామెంట్ చేసినా కన్ఫామ్ ఏదో ఒకటి చేస్తాను గైస్. లైక్ మీ పేరు ఏదో ఒక విలేజర్కి, ఆ పైన ఉన్న విలేజర్స్కి ఎవరికో ఒకరు పెడతాను, మీ పేరు చెప్పండి చాలు, కామెంట్లో కన్ఫామ్ చేస్తాను గైస్. కామెంట్ కన్ఫర్మ్ చేసేయండి, లైక్ కూడా చేయండి కామెంట్ చేసేటప్పుడు. సో ఇది గైస్, నేనైతే ఇది ఫార్మింగ్ ఎపిసోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఫార్మింగ్ ఆల్రెడీ ఆఫ్లైన్లో అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది. నైస్. నాకు ఈ వర్షం ఎప్పుడెప్పుడు పోతుందో అన్న ఉంది గైస్, నాకు వర్షం చాలా చిరాకు ఇది. అండ్ వీడియోలోనే ఫర్నిస్ రూమ్ కూడా కంప్లీట్ చేసేస్తా అందులో పని. అండ్ ఫైనలీ గైస్ నిద్ర పోయడానికి ఉంది, చాలా రోజుల నుంచి పడుతుంది వర్షం. ఒక 2-3 డేస్, అంటే మైన్క్రాఫ్ట్లో ఉంటున్నా, రియల్ లైఫ్లో కాదు. 2-3 డేస్ నుంచి వర్షం పడుతుంది గైస్. అండ్ ఇప్పుడు కూడా ఆగినట్టు లేదు, ఇప్పుడు కూడా ఆగలేదు గైస్, మరీ అన్యాయం గైస్, ఇది చీటింగ్. ఓకే సర్లే, వర్షం పడితే పడండి, అంటే నాకు వర్షం పడితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మనకి డేనో నైటో ఏం తెలియదు. సో ఇది నా ఫామ్, కౌ ఫామ్. అండ్ వీటి లామాస్ నేను లేపేలే, అవి ఎక్కడికో పోయాయి. అండ్ ఇది కొంచెం దూరంగా పెడదాం గైస్, కొంచెం గ్రో అవ్వాలి అది. అండ్ షుగర్ కేన్ తెలుసు కదా, ఎండ్ ఫైట్ తర్వాత చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీకు తెలుసు, నాకు కూడా తెలుసు, ఎలక్ట్రిక్ రాకెట్స్ కోసం. అండ్ రాకెట్స్ ఎట్లాగో ఇప్పుడు వాడము, దేనికో దానికి వాడుతున్నాం అనుకోండి, లైక్ ఒకవేళ కొన్ని సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు రాకెట్స్తో. సో ఆ సెలబ్రేషన్స్ ఎట్లాగో చేయలేము గైస్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 100K అంట నేను, చూడండి 100 సబ్స్క్రైబర్స్కి పెద్ద సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నా గైస్. నేనేమో 100 సబ్స్క్రైబర్స్ అసలు తేవట్లేదు, ఎన్నో రోజుల నుంచి. 17 అన్నా తగ్గదా, అదే ఇంకా పెరగదా, సారీ గైస్, తగ్గేదే లేదు గైస్, తగ్గద్దు అస్సలు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. చాలామంది కొంతమంది వస్తున్నారు, కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం, బీట్ తీసుకుందాం గైస్.
వీట్ ఇప్పుడు కౌస్కి పెట్టేద్దాం. కమాన్. ఇంకేం గ్రో అవ్వలేదనుకుంటా. ఇక్కడ గ్రో అయ్యి పెట్టేసేయి. ఇవి కూడా ఇక్కడ పెట్టేసేయి. కమాన్. అండ్ మీకు ఒకటి చూపించాలి. లీడ్ కౌ అనమాట. మన కౌలో ఒక కౌని చంపేసారు చూసుకోకుండా, లీడ్ కౌని. అంటే వేరే దగ్గర ఉండే గైస్ ఇందాక ఫామ్ చిన్నగా ఉండే అప్పుడు. సో ఆ ఫామ్ పెంచేటప్పుడు కౌస్ అన్నిటిని వేరే ఫామ్ దగ్గర కట్టేశారు. సో ఆ లీడ్ కౌని అట్లనే ఉంచేసా. సో ఆ లీడ్ కౌ చంపేసాను గైస్ చూసుకోకుండా. సో ఇదే మన లీడ్ కౌ ఇప్పుడు. సో ఈ లీడ్ కౌ పేరు ఆ కౌకి ఏమైనా పేరు ఉంటే చెప్పండి. మీ పేరైనా పెడతాను, ఏం ప్రాబ్లం లేదు నాకు. కానీ నేమ్ ట్యాగ్స్ కావాలి. పర్లేదు గైస్, నేను అవన్నీ చూసుకుంటా. మీరు కామెంట్ చేయండి చాలు, మీ పేరు పెట్టేస్తానికి. దేనికో దానికి గైస్ మీరు చెప్పండి, కింద కామెంట్స్లో చెప్పండి మీ పేరు దేనికి పెట్టాలో కూడా చెప్పండి. సో ఈ కౌకి పెట్టాలా, ఈ కౌకి పెట్టాను ఎందుకంటే నేను దాన్ని చంపేస్తాను కాబట్టి. సో వెళ్ళిపోదాం గైస్ మన హౌస్ లోపలికి. అండ్ హౌస్ ఫర్నిష్ రూమ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కదా, కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడే. అండ్ నేను లోపలికి ఎందుకు వచ్చా, హౌస్కి ఎందుకు వచ్చా. ఫర్నిష్ రూమ్ కంప్లీట్ చేస్తా ఇప్పుడు కాదు, అంటే ఈ వీడియోలోనే, కానీ ఇప్పుడు కాదు గైస్. అండ్ ఎందుకంటే ఇప్పుడు కౌస్కి ఫుడ్ పెట్టి లోపలికి వెళ్తా. కమాన్ కౌస్. ఓకే, ఇంకెవరికైనా ఫుడ్ కావాలా? ఫుడ్ నా దగ్గర చాలా ఫుడ్ ఉంది. కమాన్. ఎవరికి వద్దా? సరే నేనే తినేస్తా. అంటే తిన్నామంటే లైక్ నన్ను ఏమంటారు గైస్, బ్రెడ్ చేసుకొని తింటా. ఓకే, మనం ఫర్నిష్ రూమ్ అయితే కంప్లీట్ చేసేద్దామండి. అండ్ టాప్ అలానే ఉంచుతా గైస్, చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళిద్దరిని వాడతా, ఇప్పుడు కాదు. అండ్ టాప్ మీరు ఇది పెట్టమన్నారు కొంతమంది పైనది, కానీ పెడతా గైస్, కానీ ఇప్పుడు కాదు, అంటే ఈ వీడియోలో కాదు, ఆప్షన్ చూసుకుంటా. అండ్ ఫర్నిష్ రూమ్కి మనకు కాబుల్ స్టోన్ కావచ్చు కదా, కాబుల్ స్టోన్ వచ్చేసి కమాన్ రావట్లేదు గైస్ అంతే. సరిపోద్ది ఇది. అండ్ వుడ్ కూడా కావాలి. వుడ్ ఏది తీసుకుందాం, స్క్రూస్ వాడిద్దాం. అండ్ ఆల్సో ఐరన్ కావాలి. సో కొన్ని ఫర్నిష్లు వేద్దాం. ఫస్ట్ ఫర్నిసెస్ అన్నీ వేసేద్దాం, 14 చేసేద్దాం ఫర్నిసెస్. అందులో ఒక ఫోర్ స్మోకర్స్ గైస్. అండ్ బ్లాస్ట్ ఫర్నిస్ కూడా చేయాలి, అది ఎలానో నాకు తెలియదు అంతే. కమాన్. బ్లాస్ట్ ఫర్నిస్ ఎలా? స్మూత్ స్టోన్ కావాలంట గైస్. మన దగ్గర స్టోన్ కూడా లేదు గైస్. సో స్మెల్ట్ చేసేద్దాం స్టోన్, అదంత పని. స్టోన్ స్మెల్ట్ చేసేసి అండ్ 2 పెట్టుకుంటా గైస్, ఎక్కువ పెట్టుకోను అవి. అండ్ ఫర్నిచర్స్ 10 ఉన్నాయి కదా, 10 ఇక్కడ పెట్టేద్దాం. కమాన్. ఓకే. అండ్ స్మోకర్స్ ఇప్పుడు స్మోకర్ ఇక్కడొకటి పైన కూడా. సో బ్లాస్ట్ ఫర్నిస్ అయితే ఇక్కడ పెట్టుకుంటా, రెండే ఇక్కడ పెట్టేవి. సో 2 పెట్టుకుంటా. కమాన్. చాలాసేపు పడుతుంది స్మెల్ట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ఈ స్పాట్స్లో ఏం పెడతానో చూస్తా, అంటే ఇక్కడైతే ఐడియా ఉంది, కానీ ఇక్కడ అది పెడితే కాలిపోతుంది. సో చూస్తాను ఇలా. కమాన్. ఇంతసేపు స్మెల్ట్ అవ్వడానికి. స్మెల్ట్ అయిందా? అవ్వలేదు. సర్లే, అదొక్కటి స్మెల్ట్ అయ్యేలోపు వేరే చూడని చేసి నేను ఆడుకుంటుంది నాతోనే. ఇక్కడ పెట్టేద్దాం, స్పూట్స్ కొని వస్తుంది. కమాన్. చాలా టైం పడుతుంది గైస్. అండ్ కోల్ కూడా మైనింగ్ చేసినట్టు గుర్తుంది. చేశానా? చేశాను. 36 ఉంది. ఈ 2 కూడా అక్కడ పెట్టేద్దాం, ఇక్కడ. ఓకే, ఇది స్మెల్ట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. సో గైస్ 3 అయితే స్మెల్ట్ అయిపోయాయి. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నిస్ చేసేసుకుందాం. ఒకటి వస్తుంది, మిగతా 2 స్మెల్ట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం గైస్. మిగతా 3 కూడా స్మెల్ట్ అయిపోయాయి. అండ్ బ్లాస్ట్ ఫర్నిస్ ఇంకోటి. ఐరన్ లేదా? ఐరన్ లేదు నా దగ్గర, అంటే ఉందనుకోండి. అండ్ ల్యాంటర్స్కి చాలా ఐరన్ పోయింది, అనవసరంగా ల్యాంటర్స్ పెట్టాను. అండ్ నాకు స్టార్టింగ్ నుంచి ప్లాన్ ఉంది గైస్ ల్యాంటర్స్ పెట్టాలని, అంటే ఇష్టం ల్యాంటర్స్ పెట్టడం. ల్యాంటర్స్ అయినా ఏదో ఒకటి లోపల పెట్టాలని ఐడియా లేదు, కానీ ఈ పైన పెట్టాలని ఉంది గైస్ అక్కడ. అండ్ లోపల కూడా పెట్టేస్తుంది దాంతోపాటు. సో నా హార్ట్స్కి వేరే ఏమైనా పేరుంటే చెప్పండి గైస్, ఎందుకంటే రూబీ కొంచెం కామెడీగానే ఉంటుంది, కానీ పర్లేదు గైస్. మీరు ఇంకేమైనా మంచి నేమ్స్ ఉంటే నేను పెట్టేస్తాను గైస్. మంచి నేమ్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ స్మెల్ట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం గైస్. స్మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బ్లాస్ట్ ఫర్నిస్. ఎందుకు రావట్లే? ఫర్నిస్లే ఇదొకటి. నాకు కోపం వస్తుంది గైస్. ఓకే, ఇదొక్కటి చాలు. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ
సో ఇది గైస్ మన ఫర్నిచ్ రూమ్. ఇక్కడ ఈ 2 పెట్టేద్దాం. అండ్ ఇటుపక్క ఏం పెట్టాలో ఐడియా రావట్లేదు. సో కొంచెం థింక్ చేసి మీకు చెప్తాను. సో గైస్ నాకైతే ఐడియా వచ్చింది. అదే నా ఇన్వెంటరీలో చూసారు కదా, ఆర్మర్ స్టాండ్స్ పెట్టేద్దాం. ఆర్మర్ స్టాండ్స్ని ఎందుకంటే నా ఫస్ట్ ఆర్మర్ని ఇందులోనే పెట్టబోతున్నా. ఎందుకంటే నా షూస్ ఆల్మోస్ట్ ఇరిగిపోయాయి. ఇది నాకు రూయెంట్ పోర్టల్లో దొరికాయి. పెట్టేద్దాం. అండ్ ఎక్విప్టా ఏముందిరా నా చేతిలో ఎక్విప్ట్. ఓకే ఇదా నాకు ఫోజ్ కావాలి. ఓకే ఫోజ్ ఉంటుంది. ఇది ఒకటి. అండ్ ఇక్కడ కూడా కమాన్ ఫోజ్. ఓకే ఇది కూడా. అండ్ ఇందులో ఏం పెడతానో చూపిస్తా, చెప్పరు. సో గైస్ చూసారు కదా, ఇక్కడేమో స్వాట్ పెట్టాను, ఇక్కడేమో పువ్వు పెట్టాను. అండ్ 2 సేమ్ పొజిషన్లు ఉన్నాయి, నేను గమనించలేదు. సో బాగుంది గైస్ ఇది. సో ఇది గైస్ మన ఫర్నిచ్ రూమ్. అండ్ మన ఫర్నిచ్ రూమ్ ఎలా ఉందో మర్చిపోయింది గైస్. నైట్ అయిపోయింది. బయట జాంబీస్ క్రీపర్స్ మామూలుగా స్పాన్ అయ్యి ఉండవు. ఓకే బ్లాస్ట్ ఫర్నిచ్ పెట్టాను కదా వీడికి. అండ్ వీడు ఏం ట్రై చేస్తాడు, ఆర్మర్ అని అంట. కానీ ఒక్కడితోనే నేను ట్రై చేయగలను, ఎందుకంటే ఇంకొకటి అవసరం గైస్. అండ్ ఆల్రెడీ ఆ ఒక్కడితో ట్రైన్ చేసేసా. అమ్మాయి గైస్ క్రీపర్స్ ఏం స్పాన్ కాలేదు. అంటే ఒకసారి ఏమైందంటే అప్పుడు ఇక్కడ లాడర్స్ పెట్టలేదు గైస్, క్రీపర్ వచ్చింది నా దగ్గర మెల్లగా వచ్చింది, బ్లాస్ట్ అయింది గైస్. నా చెస్ట్లో మొత్తం పోయాయి. అంటే ఈ గ్రౌండ్ ఇవేం పెట్టలేదు అప్పుడు. అండ్ ఇప్పుడు మన ఫామ్ ఒక్కసారి ఒక చిన్న లుక్ చూపిస్తాను మీకు. సో ఎంజాయ్ చేయండి. అండ్ బై గైస్, ఈ వీడియో కింతే.